నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్. నేను మీ లక్ష్మీ కళ్యాణ్. ఈ రోజు వీడియోలోని వీఆర్కే గారు డైట్ చేసే వారి కోసం ఉపయోగపడే తోటకూర లివర్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి. తోటకూర లివర్ ఫ్రై చేయడానికి ముందుగా ఒక గుప్పెడు తోటకూరను తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకునే తోటకూరలోని ముదురుగా ఉండే కాడలు ఏమీ లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని తోటకూర ఉడికించడానికి కావలసినంత నీళ్లు పోసుకోవాలి. నీళ్లు వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను వేసి మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తోటకూరని ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత తోటకూరలో ఉన్న నీళ్ళన్నీ వడగొట్టుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్న వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ని ముందుగానే వేయించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ 3 రకాల గింజల్ని ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున తీసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోని ఉడికించుకున్న తోటకూరను వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అస్సలు వాటర్ ఏమీ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక 3 రకాల గింజల్ని పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అందులోనే ఈ తోటకూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 2 టేబుల్ స్పూన్ల నువ్వుల అవిసె గింజల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోని వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదండి. మనం గ్రైండ్ చేసుకున్న తోటకూర పేస్ట్తోని ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. మనం కలుపుకునే తోటకూర మిశ్రమం లూజుగా లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని స్టీమ్ చేయడానికి ఒక ప్లేట్ని తీసుకుని కొబ్బరి నూనెని కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోని కలిపి పెట్టిన తోటకూర మిశ్రమాన్ని వేసి అన్ని వైపులా సమానంగా ఉండేట్టు సర్దుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇలాంటి ప్లేట్కి బదులుగా ఇడ్లీ ప్లేట్స్లో కూడా ఉంచి స్టీమ్ చేసుకోవచ్చండి. మీరు కావాలనుకుంటే ఇదే రెసిపీని తోటకూరకు బదులుగా పాలకూర కూడా వేసి చేసుకోవచ్చండి. ఇలా అన్ని వైపులా సమానంగా సర్దుకున్న తర్వాత ఈ ప్లేట్ని కుక్కర్లో ఉంచి మీడియం ఫ్లేమ్ మీద 15-20 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చెక్ చేస్తున్నానండి. ఇది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టూత్పిక్తో కానీ లేదంటే చేత్తో ఇలా టచ్ చేసినప్పుడు పిండి ఏమీ అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టండి. ఇప్పుడు ఈ ప్లేట్ని కుక్కర్లో నుంచి బయటికి తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అంచుల్ని లూజ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి బోర్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర లివర్ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. 3-4 నిమిషాల పాటు ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, టేస్టీ తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది.